Good afternoon, students. My name is Vasant Kumar, ITCT trainer, AP Balayogi Gurukulam, Lakshmi Narsapuram, East Godavari district. ఈ రోజు సిక్స్త్ క్లాస్ సిలబస్ సంబంధించి ఐటీకి సంబంధించి సిలబస్లో హౌ టు ఫైండ్ ది హోమ్ ఇన్ హోమ్ ట్యాబ్లో ఫైండ్ రీప్లేస్ స్టైల్స్ అండ్ సార్టింగ్ ని ఎలా ఫైండ్ చేయాలో ఈరోజు చెప్తాను. ముందుగా ఎంఎస్ వర్డ్ 2007 తీసుకున్నాను. నేను ఎంఎస్ వర్డ్ సెర్చ్ బటన్లోకి వెళ్ళి, మీకు తెలిసిందే కదా, సెర్చ్ బటన్లోకి వెళ్ళి ఎంఎస్ వర్డ్ అని టైప్ చేస్తే ఎంఎస్ వర్డ్ డిస్ప్లే అవుతుంది. దాన్ని క్లిక్ చేశాక హోమ్ ట్యాబ్లోకి వెళ్ళి ఇక్కడ నేను ఆల్రెడీ ఒక టెక్స్ట్ తీసుకొని ఉన్నాను. టెక్స్ట్ ఏంటంటే రీసెంట్లీ ఎలక్టెడ్ యుఎస్ ప్రెసిడెంట్ గురించి తీసుకున్నాను. ఇదంతా మనకు నేను ఇప్పుడు ఆ టెక్స్ట్ ను ఎలా స్టైల్స్ చేసుకోవచ్చు చూడండి. ఇక్కడ ఇది ఒక స్టైల్స్, ఇలా ఇది స్టైల్స్ అనే ఆప్షన్. నెక్స్ట్ యు వాంట్ టు చేంజ్ అగైన్ ఆప్షన్, ఇలా మార్చుకోవచ్చు. ఫస్ట్ డ్రాగ్ చేయాలమ్మా, డ్రాగ్ చేసిన తర్వాత దెన్ ఇట్ విల్ కమ్స్ అగైన్. ఇలా స్టైల్స్ మార్చుకోవచ్చు. ఇలా ఇలా చేంజ్ అవుతుంది. ఈ ఆప్షన్స్ చాలా ఆప్షన్స్ ఉన్నాయి స్టైల్స్ లో. ఈ విధంగా స్టైల్స్ ని చేంజ్ చేసుకోవచ్చు. ఓకేనా? అలాగే ఇప్పుడు ఈ స్టైల్స్ అయిపోయిన తర్వాత ఎలా ఫైండ్ అనే ఆప్షన్ ఉందాం. ఇక్కడ చేంజ్ పెట్టుకుందాం. సో మనము పారాగ్రాఫ్ పెట్టుకున్నాం. తర్వాత ఇక్కడ మనము ఫైండ్ ని ఎలా ఒక నేమ్ ప్లేస్ లో నువ్వు ఒక నేమ్ కనుక్కోవాలి అనుకుంటే ఎలా ఫైండ్ అవుట్ చేయాలి. ఫర్ సపోజ్ నేను ఏం సెర్చ్ చేయాలి అనుకుంటున్నానంటే 2 years అనేది, అంటే అఫ్ కోర్స్ లేకపోతే బైడెన్ అనే నేమ్ ని ఫైండ్ అవుట్ చేయాలి. ఎక్కడెక్కడ ఉందో ఫైండ్ అవుట్ చేయాలనుకుంటున్నాను. సో ఎలా అంటే ఇక్కడ ఎంఎస్ వర్డ్ లో లాస్ట్ లో చూడండి అమ్మా, ఫైండ్ అనే ఆప్షన్ ఉంది. లేకపోతే కంట్రోల్ F అనే షార్ట్ కట్ కి క్లిక్ చేశారంటే ఇక్కడ ఫైండ్ ని క్లిక్ చేసామంటే ఇక్కడ నేను బైడెన్ అని నేమ్ ఫైండ్ చేయాలి. దాన్ని కూడా హైలైట్ కూడా చేయాలి, ఫైండ్ చేయాలి. ఇక్కడ రాయండి, ఇక్కడ టైప్ చేయొచ్చు అమ్మా వాట్ యు వాంట్. మీకు ఏ చేయాలో ఆ నేమ్ ని ఇక్కడ టైప్ చేయాలి. బైడెన్ అని ఫైండ్ చేయాలి. అండ్ ఆల్సో రెడ్ మార్క్స్ హైలైట్ ఎక్కడెక్కడ బైడెన్ ఉందో అది చేయాలి, ఫైండ్ అవుట్ చేయాలి. సో సింపుల్ గా బైడెన్ ఎక్కడెక్కడ ఉందో అంత ఆ లెటర్స్ తో మనం ఫైండ్ అవుట్ చేయాలి. నేను వేరే కలర్ తీసుకున్నాను. చూడండి, మళ్ళీ ఫైండ్ అనే ఆప్షన్ క్లిక్ చేసి ఇక్కడ బైడెన్ క్లిక్ చేసి ఇక్కడ కలర్ హైలైట్ చేశారంటే హైలైట్ అయింది కదమ్మా కలర్. చూడు, బైడెన్ 1 2 3 4 ప్లేసెస్ లో బైడెన్ అనే నేమ్ హైలైట్ అయింది. సో అలా మనకు కావాల్సిన నేమ్ ని ఈజీగా ఫైండ్ అవుట్ చేయవచ్చు. ఓకేనా? అలాగే నెక్స్ట్ వన్, ఇక్కడ కిందనే రీప్లేస్ అనే ఆప్షన్ ఉందమ్మా. క్లిక్ ఆన్ రీప్లేస్. ఇప్పుడు ఇక్కడ రీప్లేస్ అని, ఇప్పుడు బైడెన్ ఉంది కదా, బైడెన్ ఇక్కడ ఇప్పుడు నేను 2 years ఇక్కడ ఏం కనుక్కోవాలంటే నువ్వు కనుక్కోవాల్సిన ప్లేస్, ఆ ప్లేస్ లో నువ్వు ఏదైనా లేకపోతే నీ పేరు కూడా పెట్టుకోవచ్చు. ఇప్పుడు యాక్చువల్ గా బైడెన్ అని ఉంది కదమ్మా,
బైడెన్ బదులు ఇక్కడ నీ పేరు ఇచ్చుకోవచ్చు. ఓకేనా? ఫర్ సపోజ్ నేను ఐ విల్ గివ్ రియాన్ అనేది. బైడెన్ బదులు రియాన్ అని సెర్చ్ చేద్దాం. ఎస్ అయిందా? చూడండి, రియాన్, ఇక్కడ రియాన్ అని వచ్చింది, మళ్ళీ ఇక్కడ రియాన్ అని వచ్చింది, మళ్ళీ ఇక్కడ రియాన్ అని వచ్చింది. అంటే బైడెన్ ప్లేస్ లో రీప్లేస్ అయిపోయింది, రియాన్ అని, మళ్ళీ ఇక్కడ రియాన్ అని వచ్చింది. ఓకేనా? ఈ విధంగా ఉన్న టెక్స్ట్ కి మనము రీప్లేస్ చేయొచ్చు. సో ఈ విధంగా రీప్లేస్ చేయొచ్చు. దెన్ I'll go again, I'll go for sorting. సో ఇక్కడ నేను ఫస్ట్ ఫ్యూ నేమ్స్ తీసుకున్నానమ్మా. అమో, బాబు, నాని, రియాన్, సుమంత్ అనే పేర్స్ తీసుకున్నాను. ఈ నేమ్స్ తీసుకున్న తర్వాత ఈ నేమ్ ని మనం ఎలా సార్ట్ చేయాలి? అసెండింగ్ ఆర్డర్, ఐదర్ డిసెండింగ్ ఆర్డర్. ఫస్ట్ అసెండింగ్ ఆర్డర్, ఇక్కడ హోమ్ అనే ఆప్షన్ ఉంది. హోమ్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, పారాగ్రాఫ్ లో స్టైల్స్, ఇక్కడ సార్ట్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ క్లిక్ చేసి ఇక్కడ ఫస్ట్ అసెండింగ్ ఆర్డర్, ఫస్ట్ డిసెండింగ్ ఆర్డర్ చూద్దాం. చూడండి, ఇక్కడ చూడండి అమ్మా, పారాగ్రాఫ్ టెక్స్ట్ డిసెండింగ్ ఆర్డర్ క్లిక్ చేసి ఓకే కొట్టామంటే చూడండి, సుమంత్, రియాన్, నాని, బాబు, అమోఘ్ అనేవి డిసెండింగ్ ఆర్డర్ లో డిస్ప్లే అయింది. ఇప్పుడు మళ్ళీ అవి అసెండింగ్ ఆర్డర్ లో ప్లేస్ చేద్దాం. సేమ్ అక్కడికే వెళ్ళి పారాగ్రాఫ్ లో సార్ట్ లోకి వెళ్ళి ఇప్పుడు డిసెండింగ్ ఆర్డర్ అయిపోయింది కదా, నెక్స్ట్ అసెండింగ్ ఆర్డర్ లోకి వెళ్ళి ఓకే క్లిక్ చేసామంటే ఇప్పుడు చూడండి, అమోఘ్, బాబు, నాని, రియాన్. ఇది ఒక ఎగ్జాంపుల్. మళ్ళీ సార్టింగ్ కి ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. చూడండి, నెంబర్స్ చూద్దాం. ఓకేనా? ఇప్పుడు నేను 10, 16, 28, సో 7 ఈ నెంబర్స్ తీసుకున్నాం. వీటిని అసెండింగ్ ఆర్డర్ లో డిసెండింగ్ ఆర్డర్ లో ప్లేస్ చేస్తాం. చూడండి, ఫస్ట్ డిసెండింగ్ ఆర్డర్ అంటే చూడండి, హైయెస్ట్ నుండి లోయెస్ట్ కి డిసెండింగ్ ఆర్డర్. చూడండి, 28, 16, 10, 9, 7, 6, 4. ఇవి మళ్ళీ అసెండింగ్ ఆర్డర్ లో ఎలా పెడతామో చూడండి. క్లిక్ సేమ్ లైక్ హోమ్ అనే సార్టింగ్ అనే ఆప్షన్ లోకి వెళ్ళి ఇక్కడ పారాగ్రాఫ్, ఓకేనా? ఈ విధంగా సార్టింగ్. సో ఓకేనా స్టూడెంట్స్, ఇది ఈ క్లాస్. థ్యాంక్ యూ.